ఆ ఉత్తరాంధ్ర అందరికీ ఇంకా హీరో అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. నేను అతన్నే దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ పాట రాస్తే ముందుగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక శ్రీకాకుళం అబ్బాయి చేతిలో హీరో ఎలివేషన్ చేసే సాంగ్ నా చేతిలో పెట్టారు ఆయన రాయమని. ఎలా ఎలివేట్ చేస్తావు అసలు హీరోని? అసలు నాకు ఫస్ట్ ఈ కథ ఈ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు హీరో కూడా ఎవరు పేరు కూడా నాకు చెప్పలేదు సార్. మా ఉత్తరాంధ్ర అందరికీ ఇంకా హీరో అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. నేను అతన్నే దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ పాట రాస్తే నువ్వు ఎవరిని దృష్టిలో పెట్టుకొని రాసేవయ్యా, ఇది పెద్ద హీరో అనుకుంటున్నావేమో, కానీ హీరో ఒక కొత్త అబ్బాయి అనుకోవచ్చు, కానీ అందులో వచ్చే పవర్స్ ప్రపంచం మొత్తం ఒక ఇన్స్పైర్ అయ్యే ఒక డివోషనల్ పర్సన్ యొక్క పవర్స్ ఆంజనేయ స్వామిది. సో ఇప్పుడు నువ్వు రాయి, ఎలా రాస్తావని చెప్తే రెండో వెర్షన్ రాశాను. మళ్ళీ నేను రెండో వెర్షన్ రాసేటప్పుడు ప్రతి లైన్కి ఒక మంచి మంచి అర్థం వచ్చింది. అంటే ఆ సీక్వెన్స్ మొన్న ఒక ఇంటర్వ్యూలో చూశాను, ప్రశాంత్ సార్ చెప్పారు నా గురించి. అంటే ఆ సీక్వెన్స్ అంతా ఆ అబ్బాయి డిజైన్ చేసి చెప్పాడు నాకు అని. చాలా అసలు నేను ఎమోషనల్ అయ్యాను. అంటే పురాణాల్లో ఆంజనేయ స్వామి ఆకాశంలో ఉన్న సూర్యుడిని ఒక పండు అనుకొని వెళ్ళి తినటం వరకు మాత్రమే అందరికీ తెలుసు. ఒకవేళ అతను ఆ పండుని తిన్న తర్వాత అతని మూతి ఆవకాయలా రెడ్గా మారితే అతనితో పాటు ఉన్న స్నేహితులు నీ మూతి రెడ్గా ఆవకాయలా ఉంది అని అంటే, అసలు ఆవకాయ అంటే ఏంటమ్మా అనుకుని అంజనాదేవి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ తల్లి అంజనాదేవి ఆవకాయ తయారు చేసే విధానం నేను చెప్తాను బాబు, నేను తయారు చేస్తాను, కాకపోతే ఇది అడవి, మనమంతా ఓనర్లం కదా, ఈ అడవి ఆవకాయ తయారు చేసే ప్రాసెస్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, ఆ ఇబ్బందులకు నువ్వు ఎదురుగా నిలబడి నేను చేసే పనికి నువ్వు సాయపడితే నేను ఆవకాయ తయారు చేసి నీకు చూపించి దాని రుచి కూడా చూసి పెడతాను అని ఒక జానపద రూపంలో ముందర చెప్పాను. ఆ తర్వాత అక్కడి నుంచి హీరో ఎలివేట్ చేస్తూ అతను ఎలా సాయపడ్డాడు ఆ ఆవకాయ ప్రాసెస్కి, అలాగే మన కథలో హీరోయిన్కి వచ్చే ఆపదకి ఎదుర్కొని ఆయన ఎలా నిలబడ్డాడు అనేది పాట యొక్క వృత్తాంతం అనమాట. సో ఈ పాటను నేను రాసిన సినిమాల్లో ఉన్న మొదటి పాట ఇదే నాది. అలాంటి పాటకి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వటం, ఒక సక్సెస్ మీట్ అవ్వటం, 200 కోట్లు సంపాదించే అందరు మన్నలను పొందడం అనేది నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ ఇది అనమాట. థ్యాంక్ యూ సార్. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. మరి ఆవకాయ ఆంజనేయ